ఇంటితోనే ఇంకో ఇల్లు కొనొచ్చు. కియోసాకి చెప్పిన కిటుకు ఏంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన దగ్గర ఉన్న ఇంటితోనే మరో ఇల్లు కొనగలమా? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించిన ప్రముఖ ఇన్వెస్టింగ్ గురు రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి చెప్పే ఒక వ్యూహం ఇది. మనం నివసిస్తున్న ఇంటిని అమ్మకుండా ఆ ఇంట్లో పెరిగిన విలువలను ఉపయోగించుకుని మరో ఆదాయం వచ్చే ఆస్తిని కొనుగోలు చేయడం ఈ ఆలోచన ప్రధాన అంశం. అయితే ఇది అందరికీ సరిపోతుందా? అసలు ఇంటి విలువలను డబ్బుగా ఎలా మార్చుకోగలవచ్చు? ఆ డబ్బుతో మరో ఇల్లు ఎలా కొనవచ్చు? ముఖ్యంగా ఇందులో రిస్క్ ఏంటి? ఇప్పుడు సింపుల్గా చూద్దాం. యూఎస్ఏకి చెప్పిన విధానాన్ని క్యాష్ అవుట్ రిఫైనాన్స్ అంటారు. దీని అర్థం చేసుకోవడానికి ఆయన ఇచ్చిన ఉదాహరణలు చూద్దాం. ఒక వ్యక్తి 10 ఏళ్ల క్రితం $3 లక్షల ఇల్లు కొనడానికి అనుకుందాం. ఇందులో $60,000 డౌన్ పేమెంట్గా చెల్లించి మిగిలిన $2.4 లక్షల బ్యాంక్ నుంచి రుణంగా తీసుకున్నాడు. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఆ ఇంటి విలువ $5 లక్షలకు పెరిగింది. ఇదే సమయంలో పాత హోమ్ లోను $1.8 లక్షల తగ్గింది. అంటే ఇంటి మార్కెట్ విలువ $5 లక్షల కాగా దానిపై ఉన్న రుణం $1.8 లక్షల. ఈ రెండింటి మధ్య ఉన్న $3.7 లక్షల. ఇక్కడే కియోసాకి చెప్పే అసలు కిటుకు ఏమిటంటే, ఈ ఈక్విటీలో కొంత భాగాన్ని ఉపయోగించుకోవడానికి ఇంటిని అమ్మాల్సిన అవసరం లేకుండా రీఫైనాన్స్ చేసుకోవచ్చు. ఉదాహరణ, కొత్తగా $3 లక్షల రుణం తీసుకున్నారని అనుకుందాం. అందులో ముందుగా పాత $1.8 లక్షల రుణం చెల్లిస్తారు. మిగిలిన $1.2 లక్షల నగదుగా చేతికి రావచ్చు. అంటే ఇంటిని అమ్మలేదు, ఇంటిలోనే ఉంటున్నారు. కానీ ఆ ఇంట్లో ఏర్పడిన ఈక్విటీలో కొంత భాగాన్ని ఉపయోగించి నగదును సమకూర్చుకుంటూ ఉన్నారు. అయితే $1.2 లక్షల ఖర్చు చేయకుండా ఆదాయం వచ్చే మరో ఆస్తిలో పెట్టుబడి పెట్టాలని కియోసాకి సూచిస్తూ ఉన్నారు. ఉదాహరణకు $4 లక్షల ఒక డ్యూప్లెక్స్ ఆస్తిని కొనుగోలు చేస్తున్నారు అనుకుందాం. చేతిలో ఉన్న $1.2 లక్షల డౌన్ పేమెంట్గా పెట్టి మిగిలిన మొత్తానికి రుణం తీసుకోవచ్చు. ఆ డ్యూప్లెక్స్లో 2 యూనిట్లు ఉంటే వాటిని అద్దెకి ఇవ్వడం ద్వారా నెలవారీ ఆదాయం పొందవచ్చు. యూఎస్ఏకి ఉదాహరణలు ఆ 2 యూనిట్ల నుంచి కలిపి నెలకు $3,600 అద్దె వస్తుందని తీసుకున్నారు. అందులో నుంచి కొంత రుణం చెల్లింపులు, పన్నులు, ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్ వంటి ఖర్చులు తీసివేసిన తర్వాత సుమారు $1,000 నికర క్యాష్తో ఫ్లో మిగిల్చుకోవచ్చని ఆయన వివరించారు. అదే సమయంలో మొదటి ఇంటిపై రీఫైనాన్స్ చేసినందుకు నెలవారీ చెల్లింపు సుమారు $800 పెరిగిందని అనుకుందాం. కొత్తగా కొన్న అద్దె ఆస్తి నుంచి వచ్చే ఆదాయం ఆ అదనపు చెల్లింపును మించి ఉంటే ఒక ఆస్తి నుంచి వచ్చిన ఈక్విటీని మరో ఆదాయం వచ్చే ఆస్తిగా మార్చుకున్నట్టు అవుతుంది. ఇక్కడ కియోసాకి చెప్పే ఆలోచన చాలా సింపుల్. మన దగ్గర ఉన్న ఆస్తి విలువ పెరిగింది కదా అని దాన్ని అలాగే ఉంచడం మాత్రమే కాకుండా ఆ ఆస్తిలో ఏర్పడిన ఈక్విటీని ఉపయోగించి మరో ఆదాయం వచ్చే ఆస్తిని సృష్టించుకోవచ్చు. ఆ రెండో ఆస్తికి అద్దెదారుడు అద్దె చెల్లిస్తారు. ఆ అద్దె ద్వారా రుణంతో కొంత భాగం చెల్లించబడుతుంది. కాలక్రమంలో 2 ఆస్తుల్లోని ఈక్విటీ పెరిగితే అవకాశం ఉంటుంది. ఆస్తుల విలువ పెరిగితే సంపద కూడా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇదే కియోసాకి చెప్పే సంపద నిర్మాణ ఆలోచన. అయితే ఇక్కడ ఒక విషయం చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఇది ఇంటిని తాకట్టు పెట్టి ఖచ్చితంగా లాభం పొందే స్కీమ్ కాదు. ఇందులో రిస్క్ కూడా చాలా ఉంది. అద్దెకి ఇచ్చిన ఇల్లు కొంతకాలం ఖాళీగా ఉండొచ్చు. అద్దెదారు సమయానికి అద్దె చెల్లించకపోవచ్చు. ఇంటికి అనుకోకుండా పెద్ద రిపేర్ ఖర్చు కూడా రావచ్చు. మార్కెట్లో ఆస్తుల విలువ తగ్గిపోవచ్చు. వడ్డీ రేట్లు, రుణ నిబంధనలు కూడా మారవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మొదటి ఇంటి రుణం, రెండో ఆస్తి రుణం రెండింటిని మనమే భరించాల్సి రావచ్చు. అందుకే కియోసాకి కూడా కనీసం 6 నెలల రుణం చెల్లింపులను భరించగలిగేంత నగదు నిల్వ ఉందా లేదా ముందుగానే చూసుకోవాలని సూచించారు. అంటే అద్దె రాకపోయినా కొన్ని నెలల 2 రుణాల భారాన్ని తట్టుకోగలిగితేనే ఇలాంటి వ్యూహం గురించి ఆలోచించడం మంచిది. కేవలం ఇంటి విలువ పెరిగింది కాబట్టి వెంటనే రీఫైనాన్స్ చేసి మరో ఆస్తి కొనడం మాత్రం సరైనది కాదు. ఇక పన్నుల విషయానికి వస్తే కియోసాకి చెప్పిన ఉదాహరణ అమెరికా పరిస్థితులకు సంబంధించింది. ఆయన ప్రకారం అమెరికాలో రుణంగా తీసుకున్న నగదు సాధారణంగా ఇంటిని అమ్మినప్పుడు వచ్చే ఆదాయంలా పరిగణించబడదు. కానీ పన్ను నిబంధనలు, వ్యక్తిగత పరిస్థితులు, రుణ వినియోగం, ప్రాంతం వంటి అంశాలపై ఆధారపడి మారుతూ ఉంటాయి. కాబట్టి లెక్కలను ఇండియాలో ఉన్న వారు నేరుగా అదే విధంగా అమలు చేయకూడదు. మన దేశంలో రుణ వడ్డీ, పన్నులు, రిజిస్ట్రేషన్, అద్దె ఆదాయం, ఆస్తి మార్కెట్ వంటి అంశాలను విడిగా లెక్కించాలి. మొత్తానికి కియోసాకి చెప్పే అసలు పాయింట్ ఏమిటంటే, మన ఇంటి విలువ పెరిగిందని కేవలం కాగితంపై ఉన్న సంఖ్యగా చూడకూడదు. ఆ ఆస్తి ద్వారా ఆదాయం వచ్చే మరో ఆస్తిని ఎలా సృష్టించుకోవచ్చో ఆలోచించాలి. కానీ ఆ ఆలోచనతో పాటు రిస్క్ను కూడా లెక్కలోకి తీసుకోవాలి. అద్దె ఆదాయం నిజంగా ఎంత వస్తుంది? అన్ని ఖర్చులు తీసేసిన తర్వాత ఎంత మిగులుతుంది? వడ్డీ రేటు పెరిగితే పరిస్థితి ఏంటి? ఆస్తి ఖాళీగా ఉంటే రుణం ఎవరు చెల్లిస్తారు? కనీసం 6 నెలల అత్యవసర నిధి మన దగ్గర ఉందా? ఇవన్నీ లెక్క వేసిన తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇంటితోనే ఇంకో ఇల్లు కొనవచ్చు అనేది వినడానికి ఆకర్షణీయమైన మాటే అయినా
అసలు విషయం మాత్రం లెక్కల్లో ఉంది. ఆస్తి ఈక్విటీని ఉపయోగించి మరో ఆస్తి కొనడం ద్వారా సంపద పెంచుకోవచ్చు, కానీ అదే సమయంలో అప్పును కూడా పెంచుకుంటున్నాం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి కియోసాకి చెప్పిన ఉదాహరణను ఒక ఆలోచన విధానంగా చూడాలి. మీ వ్యక్తిగత ఆర్థిక పరిస్థితికి సరిపోతుందా లేదా అనేది నిపుణుల సలహాతో నిర్ణయించుకోవాలి. ఇలాంటి రియల్ ఎస్టేట్, మనీ ఇన్వెస్ట్మెంట్ విషయాలు సింపుల్గా తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.